హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగనిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పబోయేది ధనురాసనం వీలు భంగిమ. ఇది 100% పీసీఓడి ప్రాబ్లంకి మెన్సెస్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావటం కోసం, అలాగే చిల్డ్రన్స్ ప్లానింగ్ చేసుకునే వారికి ఎగ్ ఓవులేషన్కి సూపర్ పోస్టర్, అలానే జెంట్స్కి కూడా ఇది సూపర్ పోస్టర్. అబ్డమన్ మీద వెయిట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనే విధానం మనం ఇప్పుడు చూపిస్తున్నాం. బోర్లాగా పండుకోవాలి, ఇట్లా ఫ్లాటింగ్ బాడీ, స్ట్రైట్ ఫ్లాట్ అండ్ రిలాక్స్ 2 minutes. ఇన్హేల్ ఎక్సేల్ ఫస్ట్. ఆఫ్టర్ 2 legs బ్యాక్ ఫోల్డ్ అండ్ క్యాచ్ అండ్ స్లోలీ లెగ్స్ అప్ చేయకోకుండా నీ ఫ్లోర్కి ఉండాలి. ఓన్లీ చెస్ట్ అప్ అండ్ డౌన్, ఫ్లోర్ ఫ్లాట్. చెస్ట్ మూమెంట్ చేయాలి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. లెగ్స్ థైస్ ఎప్పుడు కూడా అప్ చేయొద్దు, ఓన్లీ అబ్డమన్ మీద స్ట్రెచ్ అయ్యేట్టుగా స్లో మూమెంట్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, అప్ ఇన్హేల్ డౌన్ ఎక్సేల్, ఫ్లోర్ ఫ్లాట్ ఎక్సేల్ డౌన్. ఈ విధంగా చేసి మళ్ళీ అగైన్ జస్ట్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్ 2 minutes. అవి 25 మూమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ రబ్బింగ్ వల్ల పీసీఓడి అనేది ఆ మూమెంట్ వల్ల రబ్ అవుతుంది, ఇంటర్నల్ ప్రెషరు అండ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ, బ్లాక్ ఏదైనా ఉన్నా కానీ, పిలోబిన్ ట్యూబ్స్ కానివ్వండి, ఓవరీస్ కానివ్వండి యాక్టివ్ అవుతుంది అండ్ స్టిఫ్నెస్ తగ్గుతుంది లోయర్ అబ్డమన్లో. తర్వాత పోస్ట్ హోల్డ్ చేయాలి ఈ విధంగా జస్ట్ ఒక 20 seconds. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఇంకా స్ట్రెచ్ చేయగలిగితే ఇంకా సూపర్ స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా 4 రౌండ్ చేయండి. అంటే మూమెంట్స్ 25 అది ఒకసారి పోస్ట్ హోల్డ్. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం ఎంప్టీ స్టమక్ లేదా ఈవినింగ్ ఉదయం ఎంప్టీ స్టమక్తో చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్ వేడి నీళ్ళు తాగండి, ఒక 1/2 liter వేడి నీళ్ళు తాగి అలా ఒక 40 minutes హోల్డ్ అయి ఉండండి. ఇది ప్రతిరోజు ఒక దినచర్యగా పెట్టుకోండి. వితిన్ 30 daysలో ఆర్ 20 daysలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చాలా రిజల్ట్ అనమాట. డోంట్ మిస్ ఎవ్రీవన్ ప్లీజ్. మనం సెల్ఫ్గా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ రిలాక్స్ 5 minutes కంప్లీట్ రిలాక్స్. అదే ప్రెజర్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ప్రశాంతంగా రిలాక్స్.